హలో ఫ్రెండ్స్, మనం బెంగుళూరు కూబన్ పార్క్లో ఉన్న 7 అట్రాక్షన్ ప్లేసెస్ అనేవి చూద్దాం. ఇది మాత్రం ఫస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అన్నమాట. మెయిన్ గేట్ ఆఫ్ క్యూబన్ పార్క్ అన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి సెకండ్ అట్రాక్షన్ ప్లేస్ వచ్చేసి అక్కడున్న నేచర్ అన్నమాట. నేచర్ అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. చూడ్డానికి కూడా సూపర్ ఉంటుంది. మొత్తం ఎటు చూసినా సరే గ్రీనరీగా ఉంటుంది. ఈ క్యూబన్ పార్క్ కూడా చాలా పెద్ద పార్క్ అన్నమాట బెంగుళూరులో. ఈ స్పాట్‌కి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవ్రీడే ఇది ఖాళీగా అయితే అస్సలు ఉండదు. ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో వచ్చి కాస్త ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉంటే ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్‌గా చూసేయండి. ఇంకా నేను మంచి మంచివి స్పాట్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటాను. వీడియోని మీరు అలా చూస్తూ ఉంటే ఇలా ముందుకు వెళ్దాం. ఈ స్పాట్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్ చేయండి. చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. థర్డ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ వాకింగ్ వే. చూడ్డానికి చాలా బాగుంటుందని, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా సరే ఫొటోస్ దిగుతారన్నమాట, అంత బాగుంటుంది. అలాగే ఈ వాకింగ్ వేలో ఎవ్రీ మార్నింగ్ పిల్లలు పెద్దలు వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి వస్తారంట. అలాగే ఇక్కడ మంచి మంచి సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సూపర్ ఉంది పార్క్ అయితే, నాకైతే చాలా నచ్చేసింది. ఈ వే అయితే నేను చాలాసేపు స్పెండ్ చేశాను అన్నమాట. చాలా ఫొటోస్ కూడా దిగాను. చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంక కొంచెం దూరం నడిస్తే ఇలా ఈ పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఫోర్త్ ప్లేస్ అన్నమాట. ఈ పార్క్ మొత్తానికి ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దీన్ని లైబ్రరీ అంటారు. ఈ లైబ్రరీలో చాలామంది వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ చదువుకుంటారు. దీంట్లో నేను వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎలో లేదని చెప్పారు వీడియోకి. జస్ట్ అలా టైం స్పెండ్ చేయడం వరకే ఎలో అన్నమాట. దీని చుట్టూ ఒక పార్క్ లాగా బాగా చేశారు. మంచి మంచి పువ్వుల చెట్లు కూడా వేశారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పార్క్కి. నేను మిడిల్లోకి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మొత్తం క్లోజ్ చేసి ఉంది, ఓపెన్గా అయితే లేదు. సరే కదా అని చెప్పి నేను ఇక్కడి నుంచి ఇలా ఒక వీడియో తీశాను. ఇది రోడ్ అనమాట, దీనికి ఆనుకొని ఉంటుంది, ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. ఇది పార్కు లోపల రోడ్ మాత్రమే ఇది. ఇదిగోండి, నేను కొంచెం దగ్గరకు వచ్చి తీస్తున్నాను లైబ్రరీకి. లోపల ఎలాంటి వీడియోస్ తీయకూడదు, అందుకనే నేను బయట నుంచి చూపిస్తున్నాను. చూడ్డానికి మాత్రం లోపల కూడా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. చెప్పడం కాదు కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఒక సైడ్ నుంచి లైబ్రరీ అన్నమాట. ఈ మొత్తం పార్క్కి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ లైబ్రరీ అనేది. అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలామంది అసలు ఖాళీ లేకుండా చదువుకుంటున్నారు. సైలెంట్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. సో వీడియో అయితే తీయనివ్వను అన్నారు, ఎలో చేయలేదు వీడియో తీయడానికి. వాకింగ్ చేసేవాళ్ళు కానీ, కార్స్ వేసుకొచ్చేవాళ్ళు కానీ ఎవరన్నా సరే వెళ్తూ వస్తూ ఉంటారు. ఇది పార్క్ లోపలే రోడ్ అన్నమాట, పార్క్‌ని ఆనుకొని ఉన్న రోడ్డు. చాలా దూరం ఉంది మొత్తం పార్క్ అంతా. ఇంకా చాలా కిడ్స్ ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను అంత దూరం వెళ్ళలేదు. నేను జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లోపలికొచ్చి వీడియో తీశాను. అలాగే ఇప్పుడు ఫిఫ్త్ అట్రాక్షన్ అన్నమాట. ఈ ప్లేస్ నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అంత వీడియో తీయడానికి అట్రాక్టివ్గా అనిపించలేదు. కాకపోతే ఇలా ఫోటో తీస్తే చాలా నచ్చిందన్నమాట. ఇదొకటి కూడా ఫోటో తీశాను. ఈ స్పాట్ కూడా చాలా బాగుంది. మీరు నచ్చితే కూడా అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అలాగే ఇది సెవెంత్ అట్రాక్షన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మాత్రం చాలామంది ఫొటోస్ దిగుతారు. ఈ 7 అట్రాక్షన్ ప్లేసెస్ నాకు బెంగుళూరు క్యూబన్ పార్క్లో బాగా అట్రాక్టింగ్గా అనిపించాయి. ఇంకేమైనా అట్రాక్షన్ ప్లేసెస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.